ఫస్ట్ ఈ మధ్య కాలంలో అంటే మీరు మీ హాస్పిటల్‌లో చూస్తున్న సాధారణ ఈఎన్‌టీ ఏదైతే ప్రాబ్లమ్స్ కోసం వస్తూ ఉంటారో, సో అవి ఏంటివి సార్? ముఖ్యంగా అంటే మనం హాస్పిటల్‌లో చూసే 30% ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ముక్కులో ఉంటాయి, గొంతు. హ్మ్. దీన్ని కామన్ కోల్డ్ అంటాము, లేదా అక్యూట్ వైరల్ కటార్ అంటాము. ఓకే. ఈ అక్యూట్ వైరల్ కటార్‌లో ఉండే లక్షణం ఏంటంటే, ముక్కులో జలుబు, గొంతులో గొంతు నొప్పి, హుహు. లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దగ్గు. ఓకే. ఈ 3 చూస్తామన్నమాట. ఇది వైరల్ ఇన్ఫెక్షన్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. హుహు. అదే గొంతులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకుంటే గొంతు నొప్పి మాత్రమే ఉంటుంది. హ్మ్. జలుబు ఉండదు, దగ్గు ఉండదు. ఏదో 4, 5 రోజుల తర్వాత అది హ్మ్. లంగ్స్‌కి పాకినప్పుడు దగ్గు రావచ్చు. హ్మ్. కానీ ముఖ్యంగా ఏదో ఒక ప్రాంతంలోనే, అంటే ముక్కు, గొంతు లేదా లంగ్స్, లంగ్స్. ఏదో ఒక చోటే ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే. వైరల్ ఇన్ఫెక్షను హుహు. ఒక చోట మొదలైనప్పటికీ కొన్ని గంటల్లోనే మిగతా భాగాలకు కూడా పాకుతుంది. ఓహో! సో ఇది టిపికల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లో తెలియక చాలామంది యాంటీబయాటిక్ మందులు వాడుతూ ఉంటారు. అవును. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ వాడితే ఉపయోగం లేదు. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి పనిచేస్తాయి. హుహు. వైరల్ ఇన్ఫెక్షన్లో దానికి ఏమాత్రం రోల్ లేదు. పైగా యాంటీబయాటిక్స్ వల్ల వచ్చేటువంటి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. రెండవ ప్రాబ్లం ఏంటంటే, శరీరంలో ఉన్నటువంటి మిగతా మనకి మేలు చేసే బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఓహ్! హ్మ్. సో అంచేత వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. రైట్. వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా గుర్తించాలి అంటే, వైరల్ ఇన్ఫెక్షను వచ్చిన కొన్ని గంటల్లోనే ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకి పాకుతుంది.